జై శ్రీరామ్. నా పేరు ఏవిఆర్ మోహన్ రావు, విశ్వ హిందూ పరిషత్ నెల్లూరు విభాగ కార్యదర్శి బాధ్యత. ఈరోజు మనందరికీ ఆరాధ్య దేవత, ముక్కోటి దేవతలు కొలువై ఉన్న గోమాతను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే అన్యాయంగా గోవధ జరుగుతుందో దాన్ని నిరోధించే దానికోసంగా భారతదేశ వ్యాప్తంగా కూడా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని, ప్రజల మనోభావాలని దెబ్బతీసే చర్యలన్నీ కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ సంతకాల సేకరణ భారతదేశం మొత్తం మీద కూడా జరుగుతుంది. ఈ సంతకాల సేకరణతో పాటు ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్కి, ముఖ్యమంత్రికి, తర్వాత గవర్నర్కి కూడా కలెక్టర్ల ద్వారా మెమరాండం సమర్పించి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించి అన్యాయంగా జరుగుతున్న గోవధను తప్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరిగింది. దీంట్లో హిందూ బంధువులే కాదు, గో సంరక్షకులు, గోప్రేమికులు కూడా అందరూ కూడా పాల్గొన్నారు. త్వరలోనే మనం ఉభయ సభల్లో కూడా గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తూ చేసే తీర్మానాన్ని విందామని ఆశిస్తాం. జై గోమాత. సాధు సంతులు, స్వామీజీలు అందరూ కలిసి నడుము కట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే దానికోసం ప్రతి ఒక్క మండలాలు, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామాలు తిరుగుతూ ఈ సంతక సేకరణ చేశారు. గోప్రేమికులు, గోశాల నిర్వాహకులు, అదేవిధంగా మన హిందూ బంధువులు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క గో సమ్మాన్ అభియాన్ని ముందుకు తీసుకెళ్ళి దగ్గర 3 లక్షల చిల్లర సంతకాలు మన నెల్లూరు టౌన్లో మొత్తం మీద చేయడం జరిగింది. గ్రామాల్లో అన్నీ తిరిగి దీన్ని ఎటువంటి పరిస్థితిలో మన గోవంశాన్ని మనం రక్షించుకునే బాధ్యత మన అందరికీ ఉంది. ఈరోజు చూస్తుంటే క్యాన్సర్లకని ఒక ట్రైన్లు వేయడం జరుగుతుంది. పంజాబ్ నుంచి మహారాష్ట్రకి కొన్ని ఇంటికొకరికి క్యాన్సర్ వస్తే అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. దీన్ని సంరక్షించుకోవాలంటే గో ఆధారిత వ్యవసాయము, గో యొక్క ఉత్పత్తులు మనం వాడని దానివల్ల మనకు వచ్చిన ఈ ప్రాబ్లంలు, దానికి ప్రకృతిని సమతుల్యం చేయాలన్నా, మన ఆరోగ్యాలని మనం కాపాడుకోవాలన్నా ఒకే పరిణామం ఒకటే ఉంది. దానికి రెమెడీ గో ఆధారిత వ్యవసాయము, గో ఉత్పత్తులు మనం వాడడం. అది చేయకపోతే గోమాతల్ని ఈ విధంగా వధశాలకు పంపిస్తే పుట్టగత్తులు ఉండవు, వర్షాలు పడవు, మన ఆరోగ్యాలు చెడుపుకొని మనము వైద్యుల దగ్గరికి పోవాల్సి వస్తుంది. కాబట్టి మన గోవంశ రక్షణే మన దీక్షగా తీసుకొని మన అందరము గోవుల్ని రక్షించుకుంటాం, ప్రకృతిని కాపాడుకుంటాం. డయాబెటీస్ పేషెంట్స్ కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పటి నుంచి ఎస్ఎస్కే హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా 3వ లైన్, జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం ఎస్ఎస్కే హాస్పిటల్ను సందర్శించండి.